ఎస్ఎస్ మాల్ సంబంధించి నేను చేసిన నిజమైన ఆరోపణలు వాస్తవాలు జీర్ణించుకోలేక పాము పుట్టలో గల పాలు పోస్తే లోపల దాంట్లో నుండే పాములన్నీ బయటికి వచ్చినట్టు కొందరు బయటికి వచ్చి, అలాగే మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడము, నువ్వు 2.5 కోటి డబ్బు తీసుకొని ఎస్ఎస్ మాల్కు పర్మిషన్స్ ఏవి లేకపోయినా కూడా మాల్ నలుపుకునేదానికి నువ్వు వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా నువ్వు వాళ్ళకు సహకరించినావు. 2017లో పొద్దుటూరు కొరబాటులోని మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ నిర్మాణము డోర్ నెంబర్ 7/14/20 నుండి 7/14/22 నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా జరుగుతున్న విషయంపై టీపీఓ గారికి నేను అధికారులకు ఎంత ఫిర్యాదు చేసినా కూడా అక్రమ నిర్మాణాలు ఆపలేదు. నువ్వు ఎందుకు ఆ రోజు 2019లో నువ్వు చర్యలు తీసుకోలేదు అంటే నీకు డబ్బు పడింది కాబట్టి తీసుకోలేదు. నేను ప్రెస్ మీట్ పెడతానే మున్సిపాలిటీ ఆర్ఐ నాకు ఇచ్చినది చూసుకో, అండర్లైన్ చేసిన, దాదాపుగా 20 లక్షలు లెక్క కట్టినారు మున్సిపాలిటీకి. ఛాలెంజ్ ఆర్బీకే, రాచమల్లు, బంగారెడ్డి, కిరణ్ గారు ముగ్గురు ఛాలెంజ్. యాడికి వస్తావు, ఎప్పుడు వస్తావు, మీకు ఇష్టమైన దేవుడు ఎవరో, మీకు నమ్మకమైన దేవుడు ఎవరో చెప్పు, వాళ్ళ దగ్గరికి టైం నువ్వే ఫిక్స్ చేయి, ప్లేస్ నువ్వే ఫిక్స్ చేయి, నేను కాగితంలో రాసుకొని వస్తా. ఆర్బీకే ముగ్గురు ప్రమాణం చేయాలా. ఇది ఎట్టుంది తెలుసా, మా బామ్మర్దిని అడుగుతావే, వాడు మంచోడు వాడు చేయడు నేను చేస్తా అంటే, మీ బామ్మర్దితో చేయించిన పనులు నిన్ను అడిగినా అనుకో, అది మీ బామ్మర్ది ఎత్తింటాడు లెక్క. అప్పుడు ఏమంటావు, నేను చేయలే శివభారత సాక్షిగా తప్పించుకోవచ్చు అని. అట్టొద్దు, ముగ్గురు రావాలా. ఆర్బీకే ముగ్గురు వస్తే ప్రమాణానికి నేను వస్తా, నేను చదువుతా, చదువు. ఛాలెంజ్ మళ్ళా చెప్తాను, నేను ఛాలెంజ్ సవాల్ స్వీకరిస్తానా, టైం, ప్లేసు, డేటు నువ్వు సెట్ చేయి. ఆ టైంకు నేను వచ్చి అడుగుతా. నేను ఒక్కరిని వచ్చా, నా బామర్ది రాడు, మా ఆయన రాడు, ఇవన్నీ కాకన్పుల్ స్టోరీ వద్దు. ముగ్గురా, నేను వస్తా. రెండోది, నా మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు చేస్తున్నావు కదా, నేను ప్రమాణం చేస్తా, నేను వస్తా, ప్రమాణం చేస్తా. లేదా నాతో పాటు ఇంకా ఏమన్నా మా ఇంట్లో వాళ్ళని పిలుచుకురమ్మని చెప్పు, పిలుచుకొస్తా, నేనేం తగ్గను. రెడీ నీ సవాలు. రాని అందరూ అంటారా కదా, పిలుచు, నీ రహస్య మిత్రులు పిలుచు. ఇప్పుడు లేచినారు కదా నీ రహస్య మిత్రులు, రాని మీరంతా. కరోనా టైంలో ఎస్ఎస్ మాల్కు ఇసుక లేదని చెప్పి 25 లక్షల లెక్క మీ మురళి, మళ్ళా పేరు కూడా చెప్తానా, మీ మురళి 25 లక్షల డబ్బు కావాలని నువ్వు చెబితే 25 లక్షల డబ్బు తీసుకొచ్చి ఎవరి దగ్గర తీసుకొచ్చినాడు, లారీ సీనన్న దగ్గర 25 లక్షల డబ్బు తీసుకొచ్చినాడు. తీసుకొచ్చి 25 లక్షల్లో 23 లక్షలు నువ్వు లెక్క తీసుకున్నావు. 2 లక్షలు మురళి తీసుకున్నాడు, మీ మురళి కాదా. రా ఇంకా ప్రమాణానికి, ఇంకా దిగుదాం, ఇంకా రెడీ అన్నావు కదా, ఇంకా నేను 100 రాచా, 100కు ప్రమాణానికి రా.